హలో, టూర్కి వెళ్ళడానికి కొన్ని స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పాను కదా. లాస్ట్ షాట్లోనేమో మఖానా చేశాను కదా. ఈ వీడియోలో వచ్చి బియ్యం పిండితో చిప్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం అవి మరిగాక నెయ్యి, పసుపు, ఉప్పు, వాము, జీలకర్రని బాగా దంచి వేసుకోండి. పిల్లలకి అడ్డం పడకుండా ఉంటాయి అవి. అండ్ నెక్స్ట్ ఇంగువ అండ్ మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాం కదా స్టార్టింగ్ లో, ఈక్వల్ క్వాంటిటీ వేయాలి బియ్యం పిండి కూడా. అంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కి 4 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి వేయాలి. కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకుంటా ఉండండి మొత్తాన్ని. అలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి కొంచెం సేపు అలా దాన్ని పక్కన ఉంచేయండి. కొంచెం చల్లారాక దాన్ని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం బియ్యం పిండిని మళ్ళీ యాడ్ చేసి తర్వాత ఈ బియ్యం పిండి ముద్దను తీసుకొని కొంచెం ఫ్లోర్ అంటించుకొని చపాతీ కర్రతో కానీ లేదంటే చేత్తో కానీ ఇక్కడ చూపించినట్టు చేసుకోండి. మరీ పల్చగా ఉండద్దు, మరీ లావుగా ఉండద్దు, కరెక్ట్గా ఉండేటట్టు చేసుకోండి సైజు. తర్వాత దాన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. చాక్ తో కానీ లేకపోతే ఇలాంటి కటర్స్ తో కానీ మీకు ఇష్టం వచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు. తర్వాత అన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని ఉంచండి. రైస్ ఫ్లోర్ మాత్రం దాని మీద వేయండి, ఒకదానికొకటి అతుక్కుపోకుండా చక్కగా ఉంటాయి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఈ పీసెస్ కొన్ని యాడ్ చేసుకుంటూ వేయించుకోండి. అవి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకండి, కొంచెం లైట్ బ్రౌన్ లో రాగానే తీసేసి. ఇవే స్నాక్స్ మనం గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు, బట్ బియ్యం పిండితో మాత్రం టేస్ట్ చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. చాలా క్రిస్పీగా వచ్చాయి, ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చింది. పిల్లల కోసం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక స్నాక్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.